యూపీఐ మనందరికీ తెలుసు. మనం ఏం చేస్తూ ఉంటాం? షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళి స్కాన్ చేస్తాం. స్కాన్ చేయగానే అమౌంట్ని ఎంటర్ చేసి పిన్ కొడితే మాత్రమే మన బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. పిన్ కొట్టకపోతే వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఇలాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా యూపీఐ పిన్ని కొట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళారు, ముందు సిగరెట్ తీసుకున్నారు, యూపీఐ చేశారు. తర్వాత టీ తీసుకున్నారు, మళ్ళీ యూపీఐ చేశారు. తర్వాత ఫ్రెండ్ వచ్చాడు, చాక్లెట్ కావాలన్నాడు, చాక్లెట్ ఇప్పించారు, మళ్ళీ యూపీఐ చేశారు. మళ్ళీ ఎవడో వచ్చాడు, లేస్ కావాలన్నాడు, వాడు కూడా లేస్ ఇప్పించారు, మళ్ళీ యూపీఐ చేశారు. ఇలా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి ప్రతిసారి యూపీఐ పిన్ని కొట్టాల్సిందే. ఆబ్వియస్గా ఇది టైం టేకింగ్ ప్రాసెస్. కొందరికి మాత్రమే యూజ్ అవుతుంది ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని తగ్గించడానికి ఆర్బీఐ 2022లో యూపీఐ లైట్ని తీసుకొచ్చింది.